Myself Dr. Satish Reddy, consultant clinical and interventional pulmonologist at Care Hospitals, High-Tech City. మనకి నాన్ స్మోకర్స్లో కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చా అంటే రావచ్చు. నాకు లాస్ట్ మంత్లో ఒక 3 కేసెస్ ఎన్కౌంటర్ అయ్యాయి. ఒకటి జెనెటిక్స్, అంటే మన ఫ్యామిలీలో ఎవరైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి లంగ్ క్యాన్సర్ ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. లేదు అంటే ఆక్యుపేషనల్, కొద్దిమంది ఆస్బెస్టాస్ కంపెనీలో కానీ లేదంటే వేరే ఈ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కానీ ఆ ఎక్స్పోజర్ వల్ల లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఇంకోటి సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. మన స్పౌస్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పక్కన వాళ్ళు స్మోక్ చేస్తే అది మనం ఇన్హేల్ చేసుకోవడం ద్వారా కూడా మనకు లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఫీమేల్స్లో అయితే కొద్ది ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఆ రిస్క్ వల్ల కూడా మనకి లంగ్ క్యాన్సర్ రావచ్చు. అండ్ కొద్ది మందిలో బినైన్ లంగ్ కండిషన్స్ అంటే టీబీ కానీ అదర్ సిఓపిడి లాంటి లంగ్ కండిషన్స్ వచ్చి వాటి ద్వారా కూడా మనకి లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ఎవరికైతే మోర్ దాన్ 2 weeks ఆర్ మోర్ దాన్ 1 month పర్సిస్టెంట్ కాఫ్ ఉంటుందో, చెస్ట్ పెయిన్ ఉంటుందో, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుందో, అట్లీస్ట్ వాళ్ళ నియర్ బై చెస్ట్ ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ ఆర్ అట్లీస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ బేసిక్ చెస్ట్ ఎక్స్రే ఎవాల్యుయేట్ చేసుకోవడం తప్పనిసరి. నేను యంగ్ పేషెంట్ నాకేమీ కాదు అని నెగ్లెక్ట్ చేయడం మాత్రం చేయకూడదు.